తెలంగాణ బీజేపీలో ఎవరి దారి వారిదేనా? ప్రజాప్రతినిధులను పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడం లేదా? లేక మనకెందుకులే అని ప్రజాప్రతినిధులే దూరంగా ఉంటున్నారా? పార్టీ కొత్త సారథి రామచంద్రరావు శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డిని కలుపుకొని వెళ్ళలేకపోతున్నారా? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ఇట్. ఏ రాజకీయ పార్టీలోనైనా రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభాపక్ష నేత ఇద్దరూ జోడెద్దుల్లా కలిసి నడుస్తారు. అప్పుడే పార్టీ బలోపేతమవుతుంది. రాజకీయ ప్రత్యర్థులను నిలువరించేలా వ్యూహాలు తయారవుతాయి. తెలంగాణ బీజేపీలో మాత్రం ఆ పరిస్థితి కనపడటం లేదనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాషాయ పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ జాతీయ నాయకత్వం ఆయన రాజీనామాను ఆమోదించడంతో ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం 7కు తగ్గింది. రాష్ట్ర పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో భాగస్వాములను చేయడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలుండేవి. అవే మరింతగా పెరగడం ఆందోళనకరంగా ఉందని తెలంగాణ బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నిక తరువాత పార్టీలో ప్రజాప్రతినిధులకు ప్రయారిటీ ఉంటుందని అందరూ భావించారు. ఆ మేరకు రామచంద్రరావు తన మాటలతో భరోసా నింపారు. వారి వారి నియోజకవర్గాల్లో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వనున్నట్లు రామచంద్రరావు ప్రకటించడమే దీనికి నిదర్శనం. అయితే ఆయన మాటలు ఇంకా ఆచరణకు నోచుకోవడం లేదనే వ్యాఖ్యలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు పార్టీ కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే ఆవేదన, ఆందోళన ఆయా ప్రజాప్రతినిధుల్లో ఇంకా ఉన్నట్టు సమాచారం. పార్టీ కార్యక్రమాలను ప్లాన్ చేసే ముందు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వడం లేదట. దాంతో పలువురు ఎమ్మెల్యేలు అవమానంగా భావిస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలు, నేతలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతినిత్యం అందుబాటులో ఉండేలా రూపొందించిన బీజేపీ భరోసా కార్యక్రమానికి కీలక నేతలు ఎవరూ హాజరు కావడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ కార్యక్రమం బలహీనపడడంపై కార్యకర్తలు, నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి ఇప్పటి వరకు ఛాంబర్ కేటాయించలేదు. ఇది మరీ ఆశ్చర్యకరంగా ఉందని, సముచిత ప్రాధాన్యత దక్కాల్సిన శాసనసభాపక్ష నేతకే అది దక్కకపోవడం మంచిది కాదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డిని కలుపుకుని వెళతారా లేదా అనే అంశంపై పార్టీ కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. పార్టీకి చెందిన ఓ కీలక నేత ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్న రామచంద్రరావు ఆ గ్రిప్పులోంచి బయటపడి ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా శాసనసభాపక్ష నేతకు తగిన ప్రాధాన్యత ఇచ్చి కలుపుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను కోఆర్డినేట్ చేసుకోవడంలో అధ్యక్షుడు రామచంద్రరావు తడబాటుకు గురవుతున్నారని, అది ఆయనకు, పార్టీకి మంచిది కాదని అంటున్నారు. వెంటనే ఆయన అందర్నీ కలుపుకుని పోతానని ఇచ్చిన హామీని అమల్లోకి తేవాలని సూచిస్తున్నారు.